నమస్తే, వెల్కమ్ టు ది పెట్రేట్. ప్రస్తుతం ఏపీలో పొత్తుల అంశం ఇంకా తేలనట్లు ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉండగా మరోవైపు బీజేపీని తమ పొత్తులో భాగం చేసుకోవాలని టీడీపీ ఉవ్విళ్ళూరుతోంది. తాజాగా కూడా ఆ పార్టీ మరోసారి ప్రకటన చేసింది. బీజేపీతో పొత్తు ఉండవచ్చనే ఊహాగానాలకు మరోసారి తెర లేపింది. అయితే బీజేపీ టీడీపీ మధ్య పొత్తు వల్ల ఏ పార్టీ ఎక్కువ నష్టపోతుంది? టీడీపీకి ఎక్కువ నష్టమా, లేదంటే బీజేపీకి ఎక్కువ నష్టమా? చంద్రబాబు పొత్తులో బీజేపీని కలుపుకోవాలని ఇప్పటికీ భావిస్తుండటానికి కారణం ఏంటి? అసలు బీజేపీకి ఏపీలో 1% ఓట్లు లేకున్నా కూడా ఆ పార్టీని పొత్తులో కలుపుకోవడానికి ఇన్నిసార్లు ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలోని పెద్దలతో మంతనాలు అయితే జరుపుతున్నారు. అదేవిధంగా ఏపీ బీజేపీ కూడా ఢిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఏపీ బీజేపీ నాయకులు తమకు పొత్తు అంశం ఇంకా ఏమీ చెప్పలేదు కేంద్రం అని చెప్తూ ఉన్నా, టీడీపీ మాత్రం బీజేపీని తన వైపు లాక్కోవడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉంది. మరి కొద్ది రోజుల్లో అంటే బీజేపీ ఇప్పటికే కొన్ని సీట్లను అయితే టీడీపీకి చెప్పింది. ఆ సీట్లు కేటాయిస్తే తాము పొత్తులో వస్తాము అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అసలు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నిస్తున్నారు అనే విషయానికి వస్తే, టీడీపీ గతంలో కొన్ని తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ అయితే చేసింది. 2019 ఎన్నికలకు ముందు సరిగ్గా 2 సంవత్సరాల ముందు బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటూ వచ్చింది. అంటే తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడానికి బీజేపీనే కారణం, బీజేపీ కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు కాబట్టి నేను ఇప్పటివరకు అభివృద్ధి చేయలేకపోయాను, ఆంధ్రప్రదేశ్కు రాజధాని కూడా కట్టలేకపోయాను అనే విమర్శలు, అంటే తనపై ఏవైతే విమర్శలు ఉన్నాయో వాటన్నిటినీ బీజేపీపై తోసేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఓడిపోయారు. అప్పుడు ఒక సెక్షన్ ఏమన్నదంటే, బీజేపీతో మనం అలాగే సత్సంబంధాలు ఏర్పరచుకొని ఉంటే ఈ ఓటమి అనేది మనకు వచ్చేది కాదు అనే వాదన అయితే ఉంది. దీంతో పాటు బీజేపీకి కేంద్రంలో ఇప్పటికీ అంటే కేంద్రంలో మరోసారి బీజేపీని అధికారంలోకి వస్తుంది. అంటే నెక్స్ట్ టైం టీడీపీ కనుక అధికారంలోకి వస్తే కేంద్రంతో సత్సంబంధాలు అనేవి తప్పనిసరి కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నెక్స్ట్ అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు తెచ్చుకోవడానికి ఇది సులభంగా మారుతుంది అని మరో వాదన కూడా ఉంది. అయితే ఈ వాదనల మధ్య టీడీపీ బీజేపీని కలుపుకొని పోవడానికే సుముఖత చూపుతుంది. అంతేకాకుండా ఏపీలో బీజేపీకి 1% ఓట్లు లేకపోయినా ఆ పార్టీ కనుక కలిసి వస్తే ఇక వారు ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక నమ్మకాన్ని చంద్రబాబు క్రియేట్ చేయగలరు. దీనివల్లనే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే పొత్తులో కనుక బీజేపీ కలిసి వస్తే ఏ పార్టీకి ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది అంటే, టీడీపీకి లాభం, బీజేపీకి నష్టం చేకూరే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే చంద్రబాబు చాణక్యం బీజేపీకి బాగా తెలుసు. 2004 నుంచే బీజేపీ టీడీపీ నుంచి మోసపోతూనే వస్తుంది. 2014లో మళ్ళీ పొత్తు కుదుర్చుకుంది, తర్వాత మళ్ళీ మోసపోయింది. ఇప్పుడు కూడా పొత్తులో వెళ్తే ఈసారి తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు ప్రస్తుతం బీజేపీకి కొన్ని సీట్లను అయితే కేటాయించే అవకాశం ఉంది. అయితే ఆ సీట్లన్నీ ఖచ్చితంగా ఓడిపోతాము అని చంద్రబాబు ముందే ఫిక్స్ అయి ఆ సీట్లను కేటాయించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బీజేపీ ఏపీలో 1% ఓట్లు కూడా లేవు. అదే సమయంలో టీడీపీతో కనుక పొత్తులో వెళితే టీడీపీ ఓట్లన్నీ బీజేపీ వైపు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇలా దాదాపు జరగడం అసాధ్యం. 2014లో ఇది జరిగింది, కానీ అప్పటి పరిస్థితి వేరు. అప్పుడు రాష్ట్రం అప్పుడప్పుడే పుట్టింది. అంటే విభజన జరిగిపోయి ఆంధ్రప్రదేశ్కు రాజధాని కూడా లేదు. కేంద్రంలో ఎలాగో మోదీ అధికారంలోకి వస్తారు కాబట్టి ఇది తమ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే వాదనను టీడీపీ బలంగా తీసుకుపోయింది ప్రజల్లోకి. అందుకే బీజేపీపై ఆ సానుకూలత అనేది క్రియేట్ అయింది. దానివల్లే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేవు. ఏపీలో బీజేపీకి ఒక్క సానుకూల అంశం కూడా లేదు. అంతేకాకుండా ఈసారి చంద్రబాబు ఆ సానుకూలతను క్రియేట్ చేయడం అనేది చాలా తక్కువ. దాదాపు బీజేపీపై సానుకూలత క్రియేట్ చేయడం అనేది అసాధ్యం. దానివల్లే బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చినా అవన్నీ సీట్లు ఖచ్చితంగా ఓడిపోతాం అని భావించే చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉంది. ఓడిపోవడం అనేది కూడా నిజమే. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచే ఛాన్స్ అయితే ఏపీలో లేదు. ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలో కలిసినా కూడా
బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే చంద్రబాబు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీపై చాలామంది అంటే బీజేపీతో టీడీపీ కలిసి ఉంటే బాగుండేది అనే ఒక నమ్మకానికి టీడీపీ అంటే చంద్రబాబు చెక్ పెట్టే అవకాశం అయితే దీని ద్వారా కలుగుతుంది. ఎందుకంటే మీరంతా అనేవారు ఏపీలో బీజేపీతో మనం కలిసి ఉంటే బాగుండేదని. బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా ఒక్క సీటు కూడా గెలవకపోయింది. ఆ పార్టీకి ఇక్కడ సంస్థాగత బలమే లేదు, అసలు ఇక్కడ నిర్మాణం అనేది లేదు. కాబట్టి ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చినా వేస్ట్ అనే ఒక భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలరు చంద్రబాబు. దీనివల్ల ఫ్యూచర్లో బీజేపీ చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంది. బీజేపీ ఎప్పుడైనా కానీ ఒంటరి పోరుతోనే ఆ పార్టీ ఎదుగుతూ వచ్చింది. మనం ప్రస్తుతం తమిళనాడులో చూసుకుంటే అన్నామలై వంటి వ్యక్తులు ఒంటరి పోరుతోనే అన్నాడీఎంకేతో కొంత భాగం పొత్తు ఉన్నా కూడా ఆ పొత్తు పైన పూర్తిగా డిపెండ్ కాకుండా బీజేపీ ఒంటరిగా ఎదగడానికి అన్నామలై దోహదపడ్డారు. ఇటు తెలంగాణలో కూడా ఒకప్పుడు బండి సంజయ్ పార్టీని నడిపిన కాలంలో తెలంగాణ బీజేపీ బాగా పుంజుకుంది. అదేవిధంగా ప్రస్తుతం ఏపీలో పుంజుకోవాలంటే టీడీపీతో ఉంటే అది దాదాపు అసాధ్యం. ఒకవేళ పొత్తులో ఉండి చంద్రబాబు కనుక గెలిచి సీఎం అయితే ఆ పొత్తు నుంచి బయటకు వచ్చే అవకాశం బీజేపీకి ఎంత మాత్రమూ లేదు. దీనివల్ల తక్కువ ఒక 3 సంవత్సరాలు బీజేపీ నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్పుడే ప్రభుత్వం ఏర్పాటై ఉంటుంది. ఆ ప్రభుత్వాన్ని పొత్తులో ఉంటాం కాబట్టి విమర్శించలేము. అంతేకాకుండా ఏపీలో బీజేపీ ఎదగాలంటే కూడా చంద్రబాబు అడ్డుపడుతూనే వస్తారు. ఎందుకంటే చంద్రబాబు చాణక్యం ఎలా ఉంటుందంటే ఏపీలో తాను కాకుండా మరే ఇతర పార్టీని ఎదగనివ్వడు. 2014లోనే బీజేపీని పొత్తులో కలుపుకున్నా కూడా పొత్తులో భాగంగా ఇచ్చిన సీట్లలో కూడా రెబల్స్ను పోటీ చేసిన పరిస్థితి మనమందరం చూసే ఉంటాం. కాబట్టి బీజేపీని చంద్రబాబు ఏం మాత్రము ఎదగనివ్వరు. దీనివల్ల అంటే మొదటి సంవత్సరం హనీమూన్ పీరియడ్ అని అంటారు రాజకీయాల్లో. మొదటి సంవత్సరం అలా వెళ్ళిపోతుంది. రెండవ సంవత్సరం ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే పొత్తుల భాగం కాబట్టి చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. మూడవ సంవత్సరం కాస్త రియలైజ్ అయినా కూడా పొత్తు నుంచి బయటికి వచ్చి పూర్తి స్థాయిలో పోరాడటానికి కాస్త సమయం తీసుకుంటుంది. కాబట్టి దాదాపు 3 సంవత్సరాలు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక అటు ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచి పోరాడిన ఆ బీజేపీ రాష్ట్రంలో అంత ఎదగలేదు. ఎందుకంటే శూన్య దశ నుండి ఒక స్థాయికి ఎదగాలంటే చాలా సమయం అయితే పట్టే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 5 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి అప్పుడుండే 2 సంవత్సరాల గ్యాప్లో బీజేపీ ఎంత మాత్రమూ ఎదగలేదు. కాబట్టి ఒకవేళ టీడీపీ జనసేనతో బీజేపీ కనుక పొత్తులో కలిసి వస్తే బొటాబొటిగా 2-3 సీట్లు ఆశించి రావాలే తప్ప తాను భవిష్యత్తులో ఎదుగుతాను అనే ఆశనైతే పూర్తిగా వదులుకోవాల్సిందే. ఒకవేళ భవిష్యత్తులో ఎదగాలి అనే ఆశను బీజేపీ కనుక పెట్టుకొని ఉంటే పొత్తులో కాకుండా ఒంటరి పోరు చేసి గతంలో తెచ్చుకున్న 1% ఓట్లు తెచ్చుకున్నా కూడా గౌరవప్రదంగా ఉంటుంది. కానీ టీడీపీతో కనుక బీజేపీ వెళితే బీజేపీ భవిష్యత్తులో ఎంత మాత్రము ఎదగకుండా చంద్రబాబు నాశనం చేయగలరు. అయితే ఇది చంద్రబాబు తప్ప అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే పొత్తులో ఉన్న పార్టీలను అలా చేయవద్దు, గౌరవంగా చూడాలి అని అంటూ ఉంటారు. కానీ రాజకీయాల్లో అలా జరగవు. పొత్తులో ఉన్నా కూడా ఆ పార్టీని ఎంత నష్టం చేకూర్చాలో అంత నష్టాన్ని చేకూర్చే అవకాశం ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. ఎందుకంటే తన ప్రత్యర్థిని ఏ నాయకుడు కూడా పెంచుకోడు. చంద్రబాబు కూడా అదే చేస్తారు. ఆయన రాజకీయ నాయకుడే కాబట్టి బీజేపీ ఎదగకుండా చూసుకోవడం చంద్రబాబు చాణక్యమే. దీన్ని చాణక్యం అంటారా లేదా పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నాడని అంటారా? ఏదేమైనా కానీ చంద్రబాబు మాత్రం బీజేపీని ఏ మాత్రము ఎదగనివ్వరు.